దండాలి బాబు. ఆఫీసర్ గారు వచ్చారంటే సిరుగులు పంచిలాంటి ముసలి ఆఫీసరో, డాగులు కోకలాంటి డబ్బా ఆఫీసరో అనుకున్నాను. కానీ రాయుడు గారిని నాయుడు గారిని మీ మాటలతోనే సాకిరే పెట్టించారని తెలిసాక మీ గొప్పతనం ఏంటో అర్థం చేసుకున్నాను బాబు. సరే గాని బాబు, మీ బట్టలేంటి ఎలా ఉన్నాయి? అవునులేండి, నిజాయితీగా జీతం డబ్బులతో బతికే మీకు సూట్లు బూట్లు ఎక్కడి నుంచి వస్తాయి? కాకపోతే బాబు, మా ఊర్లోని పులిమావలు నక్కబావలు తవరంటే భయభక్తులు చూపాలంటే అధికారంతో పాటు హంగు కూడా ఉండాలా? ఇదిగో బాబు, తమరి లాగు సొక్క వేసుకున్నారంటే అబ్బా సాకిరేవు బండ్ల దగదగలు అడిపోతున్నారు. అది సరే, ఇంతకీ నువ్వెవరు? ఇంకా తెలియలేదండి. నేను ఈ ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతికి మురికి పోగొడతాను. మీరు చెడ్డ మనుషులను ఉతికి ఈ ఊరు మురికి వదలగొట్టేయండి బాబు. వస్తానండి. అరే, ఈ డ్రెస్ లో చూస్తుంటే అచ్చం ఆఫీసర్ లాగా ఉన్నానా? కరెక్ట్. థాంక్స్ అండి. కాఫీ. కాఫీ మీరెందుకంటే తేవడం? షూ, మీరు కాదు నువ్వు. నేను సెక్రటరీ, మీరు బాస్. ఓకే? గుడ్ సెక్రటరీ. సార్, మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రెసిడెంట్ రాయుడు గారు వచ్చి కూర్చున్నారు. వాడు పట్టు పట్టాలి. పట్టా? ఏం పట్టు పట్టాలి? ఏ పట్టు కాదు, వాడు చేసే అరాచకాలని ఈ ఫైల్ చూసి, అబ్బా అన్ని తెల్ల కాగితాలే ఉన్నాయి, ఇవి చూసి నేను చదివేస్తుంటాను, దానికి తగ్గట్టుగా నువ్వు నటించాలి. దండాలు గారు, దండాలు. వంకర దండాలన్నా పూల దండలన్నా మండి పడతానని చెప్పానుగా. చెప్పి ఎప్పుడో చెప్పు చుట్టుకుంటేస్తాను. తప్పైపోయింది సార్, మన్నించండి. వాడికి ఏమీ తెలియదు. ఎవరికేం తెలుసో నాకు తెలుసు. నేను ఇక్కడికి ఆఫీసర్ గా వచ్చింది తప్పులు మన్నించడానికి కాదు. ఐ కిల్ బ్రోక్ హ్యాండ్ లైక్ ఫుట్ గుట్టు కమ్. అండర్స్టాండ్? ఏమిటి బాబు మీరు ఏం చెప్తున్నారో? అంటే ఇంతకీ మీరు ఎందుకు ఇలా వచ్చారు అంటున్నారు. కరెక్ట్. తమరు ఊళ్ళో తిరగడానికి జీప్ ఏర్పాటు చేశానన్న విషయం చెప్పడానికి వచ్చాను. అదిగో జీప్. గుడ్. ఎలాగో వచ్చారు కదా, మీ సంగతి ఇప్పుడే తెలుస్తా. సెక్రటరీ, ఈ ప్రెసిడెంట్ రాయుడు గురించి వివరాలన్నీ ఒకసారి చదువు. ప్రెసిడెంట్ రాయుడు గారు జన్మించినది నాట్ దాట్, 12వ పేజ్. సారీ సార్. ధర్మాసుపత్రి నిర్మించి అది నడవడం కోసం సర్కారు వారు డబ్బు గ్రాంట్ చేశారు. కానీ ఆసుపత్రి స్థలంలో రోగులు డాక్టర్లు కాక రాయుడు గారి సీమ పందుల పెంపకం జరుగుతుందని, ఆ గ్రాంట్ తో పందుల్ని బాగా మేపి వాటి మాంసంతో వ్యాపారం బాగా చేస్తున్నారని. వాట్ రాయుడు? సీమపంది మాంసంతో వ్యాపారం బాగానే సాగుతుందా? రాయుడు మార్క్ సీమపంది మాంసంని భుజించుడు అని రాసున్న డబ్బాలన్నీ నీవేనన్నమాట. అంటే ప్రభుత్వపు నిధులతో ఆసుపత్రి బదులు. బాబు ఇవన్నీ పచ్చి అబద్ధాలు. నా మీద గిట్టక ఆ నరసింహనాయుడే ఈ పుకార్లన్నీ పుట్టించుంటాడు. అంటే ఇప్పుడు ఆసుపత్రి సవ్యంగానే నడుస్తుందంటారు? అవును బాబు, పచ్చి నిజం. అయితే ఇప్పుడు మేము వెంటనే దాన్ని చూడాలి. సెక్రటరీ కమాన్. బాబు తొందరపడకండి. ఇవాళ ఆదివారం అమావాస్య, అందుకని ఉన్న 6 డాక్టర్లు అత్తవారింటికి వెళ్ళారు, నర్సులు పుట్టింటికి వెళ్ళారు. కనుక రేపు ఉదయం 10 గంటలకు వస్తే. వాయిదాలు వేసి మాయ చెయ్యాలనుకో. రేపు ఉదయం 10 గంటలకు ఐసీ ఆసుపత్రి. అలాగే బాబు. 7 గంటలు డాక్టర్లు కబుర్ చేయి, నువ్వు ఇంటికి వచ్చి. ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు. తెల్లారేసరికల్లా ఇక్కడ ఆసుపత్రి, రోగులు, డాక్టర్లు ఉండాలి. ఈ పందులు కిందులు ఏమీ ఎవరిలో కనపడడానికి వీల్లేదు. దయచేయండి. ఇదే మెయిన్ వార్డు బాబు. చూసారా ఎంతమంది రోగులు ఉన్నారో? వారే పెద్ద డాక్టర్ ఆరోగ్యం గారు. ఇప్పుడే ఆపరేషన్ పూర్తి చేసినట్టున్నారు. ఐసీ. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటిది? దుప్పటి కింద పంది పిల్ల ఉంది. పంది పిల్లే కాదు, మనిషి పిల్లాడు కూడా ఉన్నాడు. ఒరే శివుడు, వీడిక్కడ తగలటేమిటి? ఏమోనండి అయ్యా, మనం పెట్టిన కిరాయి రోగికి బదులుగా పందులు డాక్టర్. పందులు నా ఆపరేషన్ చేయరా. ఇంతవరకు పందులు రాలేదురా. ఇప్పుడు మనుషులు వచ్చారు కదరా, నాకు ఆపరేషన్ చేయరా. పందిరిస్తాను, ఆపరేషన్ చేయి. పందిరిస్తాను, ఆపరేషన్.
ఆపరేషన్ చేయరా అరే, ఎక్కడికయ్యా అరే నువ్వెక్కడికయ్యా? నువ్వు పేషెంట్ కదలకూడదు. మీరెంత డబ్బిచ్చినా మీ పేషెంట్ గా మేము నటించలేం బాబోయ్. వాట్ మిస్టర్ ప్రెసిడెంట్, ఈ దొంగ హాస్పిటల్ నువ్వు ఏర్పాటు చేసిన నాటకమా? కోపగించకండి సార్. రైట్ ఏమిటిది, మరొక రోగా? కాదు సార్, అన్ని రోగాలకి పనికొచ్చే మందు. ఈ లోకంలో మనిషి సుఖంగా జీవించడానికి కావలసిన మందు. ఇదిగో ఇది నేను మీకు ఇచ్చేది. అంటే మరో విధంగా చెప్పాలంటే లంచం, అంతేనా? ఆ నీచమైన పదం ఎందుకండి? పోనీ మీకు నేను ప్రేమగా ఇస్తున్న కానుకనుకోండి. Shut up! ప్రభుత్వం అంటే సొమ్ము కమ్ముడిపోయే వస్తువు అనుకున్నావా? ఆఫీసర్ అంటే డబ్బుతో కొనుక్కునే కీలు బొమ్మ అనుకున్నావా? నువ్వు చేసిన ఘోరాలకి నేరాలకి ఇప్పుడే నేను కటకటాల వెనక్కి తోయించి జీవితాంతం కుమిలిపోయేలా చేస్తాను. బాబా, ఈ తప్పును మన్నించండి. ఇందుకు శిక్షగా మీరు ఏం చేయమన్నా చేస్తాను. ఆల్ రైట్, చూడు, నీకు 15 రోజులు గడువిస్తున్నాను. ఈలోగా ఇక్కడ నిజంగా ఆసుపత్రి ఉండి తీరాలి, లేదంటే నీ పదవికి మంగళహారతి పాడేస్తాను. టేక్ కేర్. అమ్మాయి అమ్మాయి, ఆ శివయ్య ఎక్కడ తగలెట్టాడే? నీళ్లు తోడకుండా పొద్దుననగా పోయాడు. ఎవరండి? ఎవరు కావాలి మీకు? అదేమిటమ్మా వాణ్ణి ఎవరండి అంటున్నావు? శివయ్య, మన శివయ్య. నేనేనండి అమ్మగారు. ఓర్నియా సజ్జం కోలా, ఈ వేషం ఏమిట్రా? డాక్టర్ వేసమండి. అయ్యగారు ఏమన్నారు? వేసేసానండి. అది వేదవా, ఈ కోటు బూట్లో అచ్చం దొరబాబులో మెరిసిపోతున్నావురా. ఒరే, ఆ దేవుణ్ణి నీకు అందం ఇచ్చాడు, గుణం ఇచ్చాడు, కానీ ఆ అంతస్తు ఒక్కటే లేకుండా చేశాడు. ఏమిటో దురదృష్టం. ఈ మనిషికి అన్నీ పూర్తిగా ఇవ్వకూడదనుకుంటాడేమో ఆ దేవుడు. వీడికి అన్నీ ఇచ్చి అంతస్తు లేకుండా చేశాడు. నాకు ఐశ్వర్యం అంతస్తు ఇచ్చి 5వ తరం లేకుండా చేశాడు. ఒక రకంగా మేమిద్దరము దురదృష్టవంతులమే. మీరు భయపడకండి, అయ్యో బిడ్డలు. భయపడకండి. అది సరే గాని హఠాత్తుగా నీకు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? అదేంటండి, ఆఫీసర్ అన్నాక డ్రైవింగ్ రాకపోతే ఎట్టా? జీపే నడపలేకపోతే ప్రజల్ని ముందుకెట్టా నడుపుతాను? సైకిల్ జాగ్రత్త గోపి. మీరు పక్కనుండగా నాకు భయం ఎందుకండి? ఏదైనా అపాయం జరిగితే కలిసి అనుభవిద్దాం. వాడు చూసి నడుపు. అయ్యో గడ్డిపోకు. తప్పండి తప్పండి. గోపి ఏమిటిది? గోపి చూసి జాగ్రత్త. మాస్టర్ రావాలి, మాస్టర్ రావాలి, పాఠాలు చెప్పాలి, పాఠాలు చెప్పాలి, మాస్టర్ రావాలి, మాస్టర్ రావాలి, పాఠాలు చెప్పాలి. బాబు గోపి, ఏమిటయ్యా ఇది? పసి మనసును కోరుకునే చిన్న కోరిక మాస్టర్. గోపి, మాస్టర్, చదువు సంస్కారం మనిషికి ముఖ్యమని సమాజానికి మీలాంటి వారే తెలియజేయాలి. ఈ చిన్నారి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దవలసిన మీరే ఇలా మూలపడి ఉంటే ఎలా మాస్టర్? బాబు, పాడుకుంటేనే కోకిలకు సంతృప్తి, పాఠాలు చెప్పుకుంటేనే పంతులకి తృప్తి. మంచం పట్టినప్పటి నుంచి నాలో నేను ఎంత బాధపడుతున్నానో, కుమిలిపోతున్నానో తెలుసా బాబు? నాలో ఉండే విద్య అనే దీపం ఈ చిరుదివ్వెలను వెలిగించటం కంటే ఆనందం వేరే ఏముంది బాబు? పదండి మాస్టర్. పదనన్నా. ఏంటండి దొరగారు హఠాత్తుగా పట్నం ప్రయాణం పెట్టారేటి? ఆ ఆఫీసర్ గాడు అగ్గిరాముళ్ళ అలరసేస్తున్నాడు రా. ఆ రాయుడు మీద తెగ టిక్కులెట్టేస్తున్నాడు. మంచి రోజు చూసి మన మీద కూడా వస్తాడేమో. ఆడి కంటపడకుండా 4 రోజులు పట్నం పోదామని. ఏంటి ఆఫీసర్ గారు, పంతులు గారిని పిల్లల్ని వేసుకుని ఊరేగింపుగా బయలుదేరారు ఎందాక? నీ దగ్గరికే నాయుడు. నా దగ్గరికా? ఆ, ఓహో, సందాల కోసమా? ఓట్లింగం, మన పేరు ఒక 500. చందాలు ధర్మాల కోసం కాదు మేము వచ్చింది. అవును నాయుడు, నువ్వు ఆ బడి మరమ్మత్తు చేయించి అది సవ్యంగా సాగేలా చూడాలి. ఆ బడి మీ సరకారోళ్లు కట్టించింది కాదు, మీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు వేయటానికి. మా తల్లి గారైన ఈర ఎంకుమాంబ గారి ధర్మం. ఆవిడ పుత్రరత్నాన్ని గనక ఆ బండి నడపటం నడపక పోవటం నా ఇష్టం. నాయుడు, మీ అమ్మగారు ఆ బడిని కట్టించి దాని ఖర్చుల నిమిత్తం 25 ఎకరాల భూమి కూడా రాశారు. ఏమంటావు?
తమరు శానా సంగతులు తెలుసుకున్నారంటారు, ఒక్కడి తప్ప. ఆ మధ్యన మా తల్లి గారు నా కల్లోకొచ్చి, నాయనా నరసింహం, ఎలక్షన్లో నిన్ను గెలిపించని ఊళ్ళో నువ్వు బడి మాత్రం ఎందుకెట్టాలి, వెంటనే బండి మూసేసి ఆ 25 ఎకరాలు నువ్వే తినేసే అని చెప్పింది. అంచేత ఆఫీసరు, బడి గురించి ఎకరాల గురించి నువ్వు వెంటనే మర్చిపోవటం మంచిది. చెల్లెమా, చెల్లెమా, నువ్వు ఎక్కడున్నావా? ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు. నువ్వు అలా చెప్పగానే నమ్మేస్తాను అనుకున్నావా ఏంటి? పైగా అమ్మ అన్నం తినడానికి రమ్మంటే రానన్నావుట. అన్నయ్య గురించి కబురేం రాకపోతే నాకు అన్నం ఎలా సహిస్తుంది? గోపి గురించి బెంగ పెట్టుకుని నువ్వు అన్నం తినడం మానేస్తే వాడొచ్చాక తిడతాడమ్మా మమ్మల్ని. నా మాట విని కొంచెం తిందుగాని రా తల్లి. అవునమ్మా, వాడి గురించి దిగిలేందుకు? వాడు ఎక్కడున్నా రాజాలా ఉంటాడు. రామ్మా అన్నం తిందాం, రామ్మా. వద్దను మనతో. అవును లక్ష్మక్క, నేను మీతో అన్నం తిందామని మా ఇంట్లో అన్నం తినకుండా వచ్చాను. ఆకలిస్తుంది రాక. అవునమ్మా, అసలే వీడికి ఆకలి ఎక్కువ. ఆలస్యం చేసామంటే ఈ గడ్డి తినేస్తాడు, తర్వాత మన ఎద్దులు ఏడుస్తాయి. ఎలా? గడ్డంతా తినేస్తాను. తిన్నా వస్తావా? తిన్నా నా తల్లి. ఏంట్రా ఊరంతా కళకళలాడిపోతుంది? 10 రోజులు తమ ఊళ్ళో లేరు కదండి, అందుకని సంబరంగా పండగ చేసుకుంటున్నారేమో. పోయినారు, ఆపు బండి. ఏంటి దండలాడావిడి? మీకోసమే అనుకుంటాను, దిగండి. కనీసం పిల్లలకన్నా మంచి ఆలోచన వచ్చింది. ఏయ్, ఏసేయ్, ఏసేయ్, ఏసేయ్. నువ్వా? దయచేయండి. ప్రజలందరికీ నేనంటే ఎంత రెస్పెక్ట్ పెరిగిపోయింది. రండి. సోదరులారా, ఈ సభకు ముఖ్య అతిథి స్థానం గౌరవనీయులైన జమీందార్ శ్రీ 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 నరసింహనాయుడు గారిని చేపట్టవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాను. సోదరులారా, మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పాలి. ఈ మధ్య నాయుడు గారి తల్లిగారైన వీరవెంకుమాంబు గారు నా కలలో కనిపించి, ఇదిగో ఆఫీసరు, నా పేరుతో కట్టబడిన ఈ బడిని నా కొడుకు నిర్లక్ష్యం చేసి మూసేశాడు, వాడికి నువ్వైనా బుద్ధి చెప్పి తెరిపించకూడదటో అని నన్ను చివాట్లు వేశాను. అబద్ధం అంతా కల్పితం. విన్నానా? ఆవిడ నాయుడు గారి కల్లో కూడా కనిపించి సరిగ్గా నాకు చెప్పినట్టే చెప్పిందట. వారి తల్లి గారు చెప్పినట్టు చేయడానికి వారు ఊళ్ళో లేరు కనుక ఆ పనికి నేనే పూనుకున్నాను. కలప, సిమెంటు, సున్నం అన్ని తెప్పించి 25,000 దాకా ఖర్చు చేసి ఈ స్కూల్ ని బాగు చేయించాం. శ్రీ 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 నాయుడు గారు ఆ బిల్లులన్నిటినీ త్వరలోనే చెల్లించేస్తారు. ఏంటి ఆఫీసరు, నాకు వెనక నుంచి పెట్టాలని చూస్తున్నావా టిక్కు? ఆ బిల్లుకి నాకు ఏ సంబంధం లేదు, ఒక పైసా కూడా ఇవ్వను. ఐసి. ఇదిగో సెక్రటరీ, రిపోర్ట్ లో 2వ పేజీలో 3వ పాయింట్ ఆయన చెప్పు. నువ్వు చెప్పు. 2 ఏళ్ల క్రితం పొలం తగాదాలో మీరు జరిపించిన 2 హత్యల విషయం సాక్ష్యాధారాలతో సహా. వద్దు, ఆ విషయం ఎత్తద్దు, ఆపేసి. మరైతే ఆ బిల్స్ విషయం తప్పకుండా చెల్లిస్తాను, లేకపోతే నా బతుకు మీద టిక్కు పడిపోద్ది. శ్రీ నరసింహనాయుడు గారు ఎంతో ఆనందంతో, ఎంతో మంచి మనసుతో ఆ బిల్లులన్నీ చెల్లించడానికి అంగీకరించారు. అంతేకాదు, వెంకుమాంబ గారు ఒకప్పుడు రాసిచ్చిన 25 ఎకరాల మీద ఆయనకి ఎటువంటి హక్కు లేదని, అది స్కూల్కి మాత్రమే సంబంధించినదని లిఖిత పూర్వకంగా పత్రం కూడా వారు రాసివ్వడానికి అంగీకరించారు. ఆఫీసరు, ఇందాక 25 ఏళ్ళకి టిక్కెట్టావు, ఇప్పుడు ఏకంగా 25 ఎకరాలకే బొక్కెట్టాలని చూస్తున్నావు. సచ్చినా ఒప్పుకోను. ఇదిగో సెక్రటరీ, ఎస్ సార్. మన రిపోర్ట్ లో 5వ పేజీలో పంచాయతీ ఆఫీస్ గుమాస్తా భార్యను రాక్షసంగా వద్దు, ఆపేసి. ఈ సైన్ కూడా ఎక్కిందా మీ దిక్కుమాలిన పైల్లో? మరైతే ఆ 25 ఎకరాలు నిలువు దోపిడీ చేసేస్తున్నారు మీరు పబ్లిక్. అలాగే ఇస్తాను. ఇప్పుడు శ్రీ నాయుడు గారు ఆనంద బాష్పాలతో పత్రాల మీద సంతకాలు చేస్తున్నారు. ఇటువంటి పుత్రరత్నాన్ని కన్నందుకు వెంకుమాంబ గారి ఆత్మ ఎంతో శాంతిస్తూ ఉంటుంది. పట్టపగలు 10 మందిలోనూ దండేసి నా మాన ప్రాణాల మీద జాయింట్ గా టిక్కెడతాన్ని బెదిరించాడు ఆ ఆఫీసర్ గాడు. ఇంకా క్షమించడానికి లేదు. మన మడుసుల్ని ఏర్పాటు చేసి ఆ ఆఫీసర్ గాడి బతుకు మీదే ఎట్టించేయండి టిక్కు. వెళ్ళండి.
పాటికి మనోళ్ళాడి పేణం మీద పెట్టేసుంటారంటావా టిక్కు? ఒక్క టిక్కెట్ దొరగారు మీ పేరు మీద ఒకటి నా పేరు మీద ఒకటి 2 టిక్కులు. ఏమైందిరా? ఏం జరిగింది? వాళ్ళని అడిగి లాభం లేదు నాయుడు. చావు దెబ్బలు తిన్న వాళ్ళ నోట మాట రావడానికి కనీసం 4-5 రోజులు పట్టొచ్చు. మూకుమ్మడిగా వాళ్ళు నా మీద టిక్కులు పెట్టాలని ఎంతో ముచ్చటపడ్డారు. కానీ నేనే వాళ్ళ మీద పెట్టిన చోట పెట్టకుండా టిక్కులు పెట్టేశాను. నీకొక హెచ్చరిక. ఏంటది? కొన్ని తప్పుల వరకే క్షమించడం నాకు అలవాటు. కనుక ఇక ముందు నువ్వు తప్పు చేసినా, నన్ను తప్పించాలనుకున్నా నీ ప్రాణం మీద పెట్టేస్తాను. ఏమిటది? టిక్కు. కరెక్ట్. గుడ్ బై. ఆడగానే అందించేయడమేనా టిక్ అన్న మాట?